అందరికీ నమస్కారం అండి. హాయ్ రఘు, హౌ ఆర్ యూ అన్నాడు సూర్యం. తన ఒకప్పటి స్నేహితుడు రఘును చూడగానే. వాళ్ళిద్దరూ ఓ సూపర్ మార్కెట్లో కలుసుకున్నారు. వాళ్ళ పక్కనే వాళ్ళ భార్యలు కూడా ఉన్నారు. ఐఎమ్ ఫైన్ సూర్యం, థ్యాంక్ యూ అన్నాడు రఘు. కాంగ్రాచులేషన్స్, ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నావట. నేను మీ పెళ్లికి రాలేకపోయాను, సారీ అన్నాడు సూర్యం. ఎందుకు రాలేదు అన్నాడు. మీ పెళ్ళైనప్పుడు నేను ఈ దేశంలోనే లేను. మా కంపెనీ వాళ్ళు నన్ను అమెరికాకు పంపించారు అన్నాడు సూర్యం. దేశంలోనే లేనివాడివి ఎలా వస్తావులే అన్నాడు రఘు. ఇద్దరూ పెద్దగా నవ్వారు. బై ఈమె నా అర్ధాంగి దివ్య అంటూ రఘు తన పక్కనే ఉన్న దివ్యను పరిచయం చేశాడు. నైస్ మీటింగ్ యూ దివ్య. బై నా బెటర్ హాఫ్ ని కూడా పరిచయం చేయనియండి. ఈమె నా భార్య రజిత అన్నాడు సూర్యం. హాయ్ రజిత గారు, మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఎక్కడ చూశానా అని మదన పడుతున్నాను. ఇప్పుడు గుర్తొచ్చింది. మీరు రెడ్డి విమెన్స్ కాలేజీలో చదివారు కదూ అన్నాడు రఘు బోల్డ్ సంబరపడిపోతూ. అవును అంది రజిత కొంచెం ఆశ్చర్యపడిపోతూ. నేను ఆ కాలేజీలో కొద్ది రోజులు మాత్రమే లెక్చరర్గా పనిచేశాను. అప్పుడు మిమ్మల్ని చాలాసార్లు చూశాను. కోర్స్ నేను మీ క్లాసుకి ఎప్పుడూ రాలేదనుకోండి. అవును, నేను సైన్స్ స్టూడెంట్ను కాదు కదా, కానీ మిమ్మల్ని చూసినట్టు నాకిప్పుడు గుర్తొస్తోంది. మీరు కెమిస్ట్రీ చెప్పేవారనుకుంటాను అంది రజిత. అవును, నేను ఆ కాలేజీలో చాలా కొద్ది రోజులే పనిచేశానులేండి. నాకు యూనివర్సిటీలో లెక్చరర్గా అపాయింట్మెంట్ రాగానే వెళ్ళిపోయాను. ఎనీవే, మిమ్మల్ని ఇప్పుడు నా స్నేహితుడి భార్యగా చూసినందుకు చాలా సంతోషిస్తున్నాను అన్నాడు రఘు. నిజమే, చాలా రోజుల తర్వాత మనం మన బెటర్ హాఫ్తో ఇలా కాకతాళీయంగా కలుసుకోవడం చాలా ఎక్సైటింగ్గా ఉంది అన్నాడు సూర్యం. మనం ఇలా అనుకోకుండా హడావిడిగా ఓ సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తూ కలుసుకోవడం ఏమిటి? మీరోసారి మా ఇంటికి రండి, తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అన్నాడు రఘు. తప్పకుండా, మీరు ఓసారి మా ఇంటికి రండి, వచ్చే ముందు ఫోన్ చేసి రండి అంటూ సూర్యం తన జేబులో నుంచి విజిటింగ్ కార్డు తీసిచ్చాడు. మీరు నా విజిటింగ్ కార్డు కూడా తీసుకోండి అంటూ రఘు తన విజిటింగ్ కార్డు తీసిచ్చాడు. పరస్పరం బాయ్ చెప్పుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. సామాన్లు తీసుకుని షాప్లో నుంచి బయటికొచ్చి కారులో కూర్చోగానే సూర్యం నిజంగా అదృష్టవంతుడు అన్నాడు రఘు. ఎందుకు అంది దివ్య. ఆయన ఆ మాట ఎందుకన్నాడో ఊహించడానికి ప్రయత్నిస్తూ. అంత అందమైన భార్యను పొందినందుకు. కళ్ళు మిరుమిట్లు గొలిపే అందం ఆమెది. ఆమె మీది నుండి నా కళ్ళను మళ్లించుకోలేకపోయానంటే నమ్ము అన్నాడు రఘు. పక్కనే భార్యను పెట్టుకుని పరాయి స్త్రీ అందాన్ని ఇంతగా పొగుడుతున్నా అతన్ని ఎలా అర్థం చేసుకోవాలో దివ్యకు అంతు పట్టలేదు. తనను కూడా చాలా మంది చాలా అందంగా ఉన్నావనే అంటారు, కానీ తన భర్తకు మాత్రం తాను అందమైన దానిలా కనిపించకపోవడం, ఓ పరాయి స్త్రీ అందంగా కనిపించడం ఆమెను ఆశ్చర్యపరిచింది. నేను రజిత చదువుకుంటున్న కాలేజీలో పనిచేస్తున్న రోజుల్లో వీలైనప్పుడల్లా ఆమెకేసి అదే పనిగా కళ్ళప్పగించి చూస్తూ ఉండేవాణ్ణి. వెంటనే అందమైన కలల్లోకి వెళ్ళిపోతూ ఉండేవాణ్ణి. ఈమెను నా సహధర్మచారిణిగా చేసుకోగలిగితే నా జన్మ ధన్యమవుతుందని కూడా అనుకునేవాణ్ణి అన్నాడు రఘు. చేసుకున్న దానితో ఇట్లా మాట్లాడడానికి ఇతనికెంత ధైర్యం? ఉన్నత చదువులు చదివినవాడు, సంస్కారవంతుడిగా పేరున్నవాడు. మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఎదుటి వ్యక్తి బాధపడుతుందేమోనన్న జ్ఞానం ఈయన కొంచెం కూడా ఉన్నట్టు లేదే అనుకుందామే. నువ్వేమీ మాట్లాడడం లేదు, ఆమెను పొగిడేస్తున్నానని బాధపడిపోతున్నావా? ఒక స్త్రీ ఇంకో స్త్రీ అందంగా ఉందంటే ఒప్పుకోదంటారు, నిజమేనా అన్నాడు. నేనేమీ బాధపడిపోవడం లేదు, కానీ జాలి పడుతున్నాను అంది దివ్య కసిగా. ఎవరి మీద అన్నాడు రఘు. మీ మీదనే. ఎందుకు? మిమ్మల్ని అందమైన కలల్లోకి పంపించిన ఆ జగదేక సుందరిని చేసుకోలేకపోయారే అని. మన చేతుల్లో ఏముంది? ఎవరు ఎవరిని చేసుకోవాలో మొదలే నిర్ణయమైపోతుందట కదా. అందుకే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. నేను నిన్ను చేసుకోవాలని రాసి పెట్టాక ఆమెనెలా చేసుకుంటాను? అంటే అంటే ఇష్టం లేకుండానే, తప్పదని మీరు నన్ను చేసుకున్నారా? ఆమె కంఠం రుద్ధమైపోతున్నదని అతడు గ్రహించాడు. ఓ కమ్మాన్ దివ్య, ఇంత మాత్రానికి నొచ్చుకుంటున్నావా? ఊరికేనే, జస్ట్ ఫర్ ఫన్, జోక్ చేశానంతే. నిన్ను ఇష్టపడే చేసుకున్నానులే, డోంట్ వర్రీ అన్నాడు రఘు దివ్యను దగ్గరకు తీసుకుంటూ. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత రఘు దివ్య కొత్తగా రిలీజ్ అయిన ఓ సినిమాకు వెళ్లారు. టికెట్స్ కౌంటర్ దగ్గర రఘుకు అతని ఫ్రెండ్ సాగర్ కనిపించారు. సాగర్ పక్కనే అతని భార్య సమత కూడా ఉంది. వాళ్లను చూడగానే
రఘు ఉత్సాహంగా హాయ్ సాగర్, హాయ్ సమత అంటూ పలకరించాడు. వాళ్లను దివ్యకు పరిచయం చేశాడు. వాళ్ళిద్దరూ తను ఎంఎస్సీ చదివే రోజుల్లో తన క్లాస్మేట్స్ అని చెప్పాడు. సాగర్ సమతలు ఆ రోజుల్లోనే ప్రేమలో పడిపోయి మ్యారేజ్ చేసుకున్నారని చెప్పాడు. కాసేపయ్యాక మీరోసారి మా ఇంటికి రండి అని వీళ్ళు, మీరోసారి మా ఇంటికి రండి అని వాళ్ళు చెప్పుకొని విడిపోయారు. ఆ రోజుల్లో నేను కూడా సమతను ప్రేమించాను తెలుసా అన్నాడు రఘు దివ్యతో థియేటర్లోకి ప్రవేశిస్తూ. ఆమె అతడన్న ఆ మాట విని ఇతడు ఇలాంటి మాటే ఏదో చెప్తాడని ఊహించుకుంటూనే ఉన్నాను అనుకుంది. అసలు సమతను ఎవరైనా ప్రేమించకుండా ఎలా ఉండగలుగుతారు? చాలా మంచి అమ్మాయి, స్టడీస్లో బ్రిలియంట్, ప్రవర్తనలో ఎక్సలెంట్, చూడటానికి మార్వలస్. నన్ను ఇంతగా ఇంప్రెస్ చేసిన అమ్మాయి మరొకరు లేరంటే నమ్ము. షీ ఈజ్ సచ్ ఎ నైస్ గర్ల్ యునో అన్నాడతను పరవశించిపోతూ. వాళ్ళు థియేటర్ లోపలకు వెళ్ళి వాళ్ల సీట్లు వెతుక్కుని కూర్చునేంత వరకు అతడు సమతను పొగుడుతూనే ఉన్నాడు. దివ్య మూడంతా చెడిపోయింది. ఆమెకు సినిమా చూడాలి అనిపించలేదు. వెంటనే ఇంటికి వెళ్ళిపోయి పోరుమని ఏడవాలి అనిపించింది. చూసిన ఆడదాన్నల్లా ఇలా పొగిడేస్తూ ఆమెను ప్రేమించాను అంటూ ఎవరికో కాదు తన భార్యతోనే చెప్పే ఈ పురుష పుంగవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలో ఆమె తేల్చుకోలేకపోయింది. ఏమన్నా అంటే జస్ట్ ఫర్ ఫన్ అలా చెప్పాలే అంటాడు. జోక్ చేశానని నవ్వేస్తాడు. లేకపోతే నువ్వెలా రియాక్ట్ అవుతావో చూద్దామని అలా చెప్పాను అంటాడు. మొదట్లో 1-2 సార్లు అతడు అలా కనిపించిన అమ్మాయినల్లా పొగిడేస్తూ ఉంటే పోనీలే అనుకుంది. కానీ రోజు రోజుకి అతడు కనిపించిన ప్రతి అమ్మాయికేసి అదే పనిగా చూడడం, కొద్ది పరిచయం ఉన్న ఆమెతో అతి చనువుగా మాట్లాడడం, ఆమెతో తనకేదో ఎఫైర్ లాంటిది ఉందని చెప్పడం ఆమెను కృంగతీసింది. అందమైన అమ్మాయిలను గురించి ఇలా మాట్లాడడం అతనికో పిచ్చిలా మారిందేమో అనిపించింది ఆమెకు. తనతో మాత్రం ఒక్కసారైనా నీలాంటి అమ్మాయి నాకు భార్యగా లభించడం నా అదృష్టం అనో, నువ్వు మంచి అమ్మాయివి అనో చెప్పిన పాపాన పోలేదు. అతనికి ఎంతసేపు ఇతరుల్ని పొగడటమే పని. అతనికున్న ఈ పిచ్చిని కుదర్చటం ఎలాగా అని ఆమె చాలాసార్లు ఆలోచించింది. కొద్ది రోజుల తర్వాత దివ్య రఘులు కలిసి ఓ పెళ్లికెళ్లారు. పెళ్లి కొడుకు రఘుకి చాలా దగ్గరి మిత్రుడు. ఆ పెళ్లిలో రఘుకు చాలా మంది మిత్రులు కలిశారు. అయితే వాళ్లల్లో ఆడవాళ్ళెవ్వరూ లేకపోవడం దివ్యను కొంచెం ఆశ్చర్యపరిచింది. దాంతో రఘు సాక్షాత్ పెళ్లి కూతుర్ని గురించే చెప్పడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు ఈ పెళ్లి కూతుర్ని తనకిద్దాము అనుకున్నారని, పెళ్లి చూపులు కూడా జరిగాయని, తను కూడా ఆమెను ఇష్టపడ్డాడని, చివరకు ఏదో కారణం చేత తమ పెళ్లి జరగలేదని దివ్యతో చెప్పడం మొదలెట్టాడు. అతడు అలా చెబుతూ ఉండగానే హాయ్ దివ్య అంటూ ఓ అందమైన యువకుడొచ్చి దివ్యను పలకరించాడు. అతన్ని చూడగానే దివ్య కూడా హుషారుగా హాయ్ ప్రదీప్, బాగున్నావా అంటూ అతన్ని పలకరించింది. వాళ్ళిద్దరికేసి రఘు కళ్ళప్పగించి చూడసాగాడు. బాగున్నాను దివ్య, ఐఎమ్ ఫైన్. నిజం చెప్పాలంటే దివ్యంగా ఉన్నాను దివ్య, నువ్వెలా ఉన్నావు అన్నాడు ప్రదీప్ ఏదో జోక్ వేశాను అన్నట్టుగా నవ్వుతూ. ఐఎమ్ ఫైన్, అది సరే కాని ఎంత కాలానికి కనిపించావు ప్రదీప్, ఇంతకాలం ఏమైపోయావు నువ్వు అంది దివ్య చాలా బాధపడిపోతున్నట్టు. నాకు ఢిల్లీలో జాబ్ వచ్చింది దివ్య, 2 ఏళ్లుగా ఢిల్లీలోనే ఉంటున్నాను. బై ఇతడు నీ హస్బెండా? అయితే నీ పెళ్ళైపోయిందన్నమాట. కనీసం నాకు నీ వెడ్డింగ్ ఇన్విటేషన్ అయినా పంపలేదు. అంటే నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయావన్నమాట. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ దివ్య, వెరీ వెరీ బ్యాడ్ అన్నాడు ప్రదీప్ బోల్డ్ బాధపడిపోతున్నట్టుగా నటిస్తూ. సారీ ప్రదీప్, నా పెళ్లి ఈయన గారితో చాలా సడన్ గా ఫిక్స్ అయిపోయింది. నీకు ఇన్విటేషన్ పంపేద్దాము అనుకున్నాను. కానీ నీ అడ్రస్ తెలిస్తేగా. నువ్వు నీ పాత అడ్రస్ లో లేవని తెలిసింది. అదంతా పోన్లే గాని నీకు నా హబ్బీని పరిచయం చేస్తానుండు. ఈయన నా హస్బెండ్ డాక్టర్ రఘురాం అంది దివ్య. హాయ్ రఘురాం గారు, మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నా. మా దివ్య చాలా మంచి పిల్ల. షీ ఈజ్ ఎన్ ఏంజెల్, దేవత. నిజంగా దివి నుండి భువికి దిగి వచ్చిన దేవత. దివ్యను మీరు చేసుకున్నారు అంటే మీరెంత అదృష్టవంతులో నేను ఊహించలేకపోతున్నా. ఐఎమ్ రియల్లీ జెలస్ ఆఫ్ యూ. మీ మీద నాకు నిజంగా ఈర్ష్య కలుగుతోంది. అవును, మీరేం చేస్తూ ఉంటారు అన్నాడు ప్రదీప్. ఆయన ఇక్కడి హైదరాబాద్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఈ మధ్యనే రీసెర్చ్ కూడా చేసి డాక్టరేట్ తీసుకున్నాడు అంది దివ్య. ఓ ఐ సీ, సాహిత్యమన్నా సంగీతమన్నా పడి చచ్చేదానివి చివరకు కెమిస్ట్రీ లెక్చరర్ను చేస్తున్నావా? ఇట్స్ ఓకే ఓకే, అంతా రాసి పెట్టినట్టు జరుగుతుంది.
మనం కేవలం నిమిత్త మాత్రులం. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారుగా. ఎలాగో అడ్జస్ట్ అయిపోవాలి. జీవితం అంటేనే అడ్జస్ట్ మెంటాలిటీ కదా. లేకపోతే ఈ పాడు ప్రపంచంలో బ్రతకలేం దివ్య అంటూ ప్రదీప్ గొల్లున నవ్వాడు. పోనీలే ప్రదీప్, నా సంగతి వదిలే, నీ సంగతి ఏమిటి? పెళ్లి చేసుకున్నావా అంది దివ్య. పెళ్ళా? అది నాకు దేవుడు రాసి పెట్టలేదుగా. అదేమిటి, నువ్వు పెళ్ళెందుకు చేసుకోలేదు? నీలాంటి అమ్మాయి దొరికితే తప్ప పెళ్ళంటూ చేసుకోవద్దని గట్టిగా ఎప్పుడో నిర్ణయించుకున్నాను అన్నాడు ప్రదీప్. అతడన్న ఆ మాటతో దివ్య ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని ఉండిపోయింది. అంతా ఏదో కలలో జరుగుతున్నట్లుగా రఘు బిత్తరపోయి వాళ్ళిద్దరినీ నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయాడు. ఈలోగా ఎవరో హాయ్ ప్రదీప్ అంటూ ప్రదీప్ను పలకరించారు. ప్రదీప్ అతన్ని గట్టిగా కౌగిలించుకుని ఎంత కాలానికి కలిసావురా ప్రకాష్ అంటూ అతనితో వెళ్ళిపోయాడు. ఈ ప్రదీప్ ఎవరు అన్నాడు షాక్లో నుంచి అప్పుడే తేరుకుంటున్న రఘు. అతని ముఖం కందగడ్డలా కందిపోయింది. అతనికి మాట కూడా స్పష్టంగా రావడం లేదు. నేను ఉస్మానియాలో ఎంఏ చదువుతున్న రోజుల్లో అతడు నాకు పరిచయం అయ్యాడు. ఎంఏ పొలిటికల్ సైన్స్లో జాయిన్ అయిన అతను నేను ఎంఏ తెలుగు చేస్తున్నానని తెలుసుకుని అతడు ఎంఏ తెలుగులో జాయిన్ అయ్యాడు. నన్ను పిచ్చిగా ఆరాధించేవాడు. మా ఇద్దరి అభిరుచులు చాలా కలిశాయి. చలం, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి రచనలంటే ప్రాణం ఇచ్చేవాళ్ళం. అయితే ఎంఏ అయిపోగానే ఆయన నాకు మళ్ళీ కనిపించడం ఈ రోజే చెప్పింది దివ్య. అంటే అంటే అతడు నీ మాజీ ప్రేమికుడన్నమాట గంభీరంగా అన్నాడు రఘు. మీరు ఎందుకంత గింజుకుంటున్నారు? క్లాస్మేట్స్ అందరూ మాజీ ప్రేమికులైపోతారా? మీరు మీ స్నేహితురాళ్లను ఎంతో మందిని నాకు పరిచయం చేశారు. ఒకప్పుడు వాళ్ళంటే పడి చచ్చేవాణ్ణని, ఆమెను ప్రేమించానని చెప్పారు. వాళ్ళంతా మీ మాజీ ప్రియురాళ్ళా అని నేనెప్పుడు మిమ్మల్ని అడిగానా అంది దివ్య. ఓహో, నువ్వు ఆ దారిలో వచ్చావా? నేను ఊరికేనే జస్ట్ ఫర్ ఫన్ అలా చెప్పేవాణ్ణి. నిన్ను ఏడిపించాలన్న కోరిక కూడా ఉండేదనుకో. నేను చాలా అందమైన దాన్ని అన్న పొగరు నీలో ఉందని నాకనిపించేది. ఆ పొగరు అణచాలనే నేనలా వేరే ఆడవాళ్లను పొగిడేస్తూ మాట్లాడేవాణ్ణి. నిజానికి వాళ్లతో నాకు ముఖ పరిచయం తప్ప మరేమీ లేదు. నాకు చాలా మంది అందమైన ఆడవాళ్లతో పరిచయం ఉందంటే అదో గొప్పతనంగా నువ్వు భావిస్తావు అనుకునేవాణ్ణి. కానీ నీకు ప్రదీప్కు మధ్య చాలా గాఢమైన సంబంధమే ఉందనిపిస్తోంది. మీ ఇద్దరి మధ్య చాలా కథే నడిచి ఉంటుందో అనిపిస్తోంది అన్నాడు రఘు. చాలా కథ కాదు, మీరు ఊహించుకుంటున్న కథ ఏది నడవలేదు. నేను జస్ట్ ఫర్ ఫన్ మీలాగే అతనితో చాలా చనువుగా ఉన్నట్టుగా నటించాను. మేము అప్పుడప్పుడు మాకిష్టమైన కవులను గురించి, నవలను గురించి మాట్లాడుకునేవాళ్ళం. దట్స్ ఆల్. అంతకు మించి మా మధ్య ఇంకేమీ లేదు అంది దివ్య. నీలాంటి అమ్మాయి దొరికితేనే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. అదేమిటి అన్నాడు రఘు. అతడలా ఎందుకన్నాడో నాకు తెలీదు. అతడు ఆ మాట అనడం నన్ను కూడా చాలా ఆశ్చర్యపరిచింది. అయినా అది అతడి సమస్య. అతడు పెళ్లి చేసుకుంటాడు, చేసుకోడు. అది అతడి సమస్య తప్ప మన సమస్య కాదు. అతడు కూడా జస్ట్ ఫర్ ఫన్ ఆ మాట అని ఉంటాడేమో. అతడు మళ్ళీ మనకు కనిపించకనే పోవచ్చు. కాబట్టి అతని గురించి మీరు ఆలోచించడం ఎంత త్వరగా మర్చిపోతే మీ ఆరోగ్యానికి అంత మంచిది. మీరు నాకు పరిచయం చేసిన అమ్మాయిలను గురించి నేను ఆలోచిస్తూ కూర్చుంటే మీతో ఇలా కాపురం చేసేదాన్నే కాదు. నేను వాళ్లను మర్చిపోయినట్టే మీరు ప్రదీప్ను మర్చిపోవాలి అంది దివ్య. అంటే నువ్వు నేను సమానమేనన్నమాట అన్నాడు ఆశ్చర్యంగా అతడు. అన్నమాటే కాదు, ఉన్నమాట కూడా. నాకు ఎంతమందైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ నా భార్యకు మాత్రం ఒక్క బాయ్ ఫ్రెండ్ కూడా ఉండకూడదు అనుకునే మీ పురుష మనస్తత్వం మారాలి డాక్టర్ రఘు గారు అంది దివ్య అతని చేతిలో చెయ్యేస్తూ. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.